అరెస్ట్ అయిన బాలు, కుమిలిపోతున్న ప్రభావతి. అసలు ఎందుకు బాలు అరెస్ట్ అయ్యాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇంటికైతే ప్రభావతి ఇంటికి శోభ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే శోభని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ప్రభావతి రెండోదిన వచ్చి చాలా రోజులైంది, కూర్చోండి అంటూ కూర్చోబెడుతుంది. ఏంటి సడన్గా వచ్చారు అని అడగడంతో, ఏం లేదు, మీరు మలేషియా వెళ్తున్నారంట కదా అని అంటూ ఉంటుంది శోభ. అవునా, మీకు శృతి చెప్పిందే ఈ విషయం అని అనగానే, అవును వదిన గారు, శృతి ఏ చెప్పింది, ఇలా మలేషియా వెళ్తున్నానమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను, అక్కడ ఉన్న అప్పుడు వెళ్ళేటప్పుడు వేయాల్సిన పెండింగ్ పనులన్నీ కూడా చేసేస్తున్నానని చెప్పి అంది. అందుకని తనకి ఏమన్నా అవసరం ఉంటుందేమో అని, అవును పాస్పోర్ట్ వీసా తీసుకొచ్చాను, తనది అక్కడే ఉండిపోయింది అని అంటూ ఉంటుంది శోభ. ఆ మాట విని అప్పుడే, అవునా, అవును అంది, తనకి పాస్పోర్ట్ అవసరం లేదని మేం కూడా పాస్పోర్ట్కి పెట్టుకున్నాం, త్వరలోనే వచ్చేస్తుంది, ఇక ఊరికైతే మలేషియా అయితే వెళ్తున్నాము, ఇప్పటి వరకు మలేషియా వెళ్ళలేదు, బాలు టికెట్లు తీశాడు అని చెప్పుకుంటూ వస్తుంది ప్రభావతి. ఇంతలో రోహిణి రావడంతో, ఏంటమ్మా రోహిణి, మీ అమ్మగారింటికి వెళ్తున్నానని ఆనందంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటే, ఏం ఆనందం ఆంటీ, మా నాన్న జైల్లో ఉంటే మేము ట్రిప్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలా ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా రోహిణి అది విని, అదేంటమ్మా, జైల్లో ఉన్న మీ నాన్నని నీకు చూడాలనిపించడం లేదా, మీ ఊరికి నీకే వెళ్ళాలనిపించడం లేదా, అలా అడుగుతున్నావేంటి అని అనగానే, అంటే ఆంటీ అని చెప్పుకుంటూ వస్తుంది రోహిణి. చూడండి వదిన గారు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మేము శృతి, రవి, బాలు, మీనా ఖచ్చితంగా వెళ్తాము అని చెప్తుంది ప్రభావతి. అయితే సరే, ఇంకా డబ్బింగ్ స్టూడియో నుంచి శృతి రాలేనట్టుంది, తన పాస్పోర్ట్ వీసా ఇవి తనకి ఇచ్చేయండి అంటూ ఇక చేతికైతే ప్రభావతి చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే రోహిణి, ఏంటత్తయ్య, మీరు కూడా నన్ను అర్థం చేసుకోకుండా బాలు చెప్పిన మాట ఎందుకు వింటున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. బాలు చెప్పిన మాటే వింటాను, నువ్వు చెప్పిన మాట అస్సలు కూడా వినను అని చెప్పుకుంటూ వస్తుంది ప్రభావతి. ప్రభావతి అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో బాలు, మీనా ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తారు. అక్కడ చెప్పులు కుడతారు కదా పెద్దవాళ్ళ దగ్గరికి. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళైతే, ఏంటమ్మా బాలు, మీనా, మీరిద్దరూ కూడా ఈ మధ్య రావడం లేదు, మిమ్మల్ని రోజు తలుచుకుంటూనే ఉన్నాము, ఈ రోజన్నా వస్తారని రోజంతా మీ గురించే ఎదురు చూస్తున్నాము అని చెప్తూ ఉంటారు వాళ్ళు. వద్దామని అనుకున్నామమ్మా, కానీ ఖాళీ లేదు, అందుకని రాలేకపోయాం, ఇదిగో ఇవి తీసుకోండి అని కాయలు ఇస్తారు. ఇక కాయలు ఇవ్వడంతో, ఎందుకమ్మా ఇవన్నీ అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. తినండమ్మా, మీ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు ఒట్టి చేతులతో రావడం ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటుంది మీనా. ఏ జన్మలో ఏ బంధమో కానీ మనల్ని ఇలా కలిపింది అని అంటూ ఉంటారు వాళ్ళు. ఇంతలో అక్కడికి ట్రాఫిక్ పోలీసులు అయితే వస్తారు. వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఆ షాపులు, గుడారాలు వేసుకొని ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తూ ఉంటారు. అప్పుడే అది చూసి పెద్ద అయినా, అయ్యో ఇదేంటి, షాపులన్నీ ఖాళీ చేస్తున్నారేంటి వీళ్ళు, మా షాపు కూడా తీసేస్తారేమో అని అంటూ భయపడిపోతూ ఉంటాడు. భయపడకు పెద్ద అయినా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్తాడు బాలు. ఇక ట్రాఫిక్ పోలీసులు అక్కడికి వస్తారు. ఇది వెంటనే గుడారం తీసేయండి, తీసేయాలి అని అంటూ ఉంటే, సార్ సార్, ఏదో ముసలి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం చెప్పులు కుట్టుకొని బ్రతుకుతున్నారు, ఏదో గుడారంగా వేసుకున్నారు, అది తీసేయకండి సార్, వాళ్ళకి ఆధారం పోతుంది అని అంటూ ఉంటే, ఏంట్రా ఆధారం పోయేది, వెంటనే తీసేయాల్సిందే, లేకపోతే ఊరుకోము అని మొత్తం గుడారాన్ని పీకేస్తూ ఉంటే, అప్పుడు ఇక, ఏవండి అక్కడ ఎవరో పెద్ద ఆఫీసరే ఉన్నాడు, వెళ్ళి అడగండి అని చెప్తూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అతనికి చెప్తాడు, సార్ సార్, అసలే పెద్దవాళ్ళు సార్, వాళ్ళని ఏమీ చేయకండి, వాళ్ళ షాపుని తీసేయకండి అని బ్రతిమలాడతాడు. ఇంతలో ఇక ఆఫీసర్ అయితే, ఏంటి, రూల్స్ ప్రకారం మేము ఇక్కడ ఖాళీ చేయించాలి, చేయిస్తున్నాము, ఏంటయ్యా అలా చూస్తున్నారు, పీకు పాడేయండి అని అంటూ పొగరుగా సమాధానం చెప్తాడు. నువ్వు అసలు మనిషివేనా, నీకు మానవత్వం లేదా అని అడుగుతాడు బాలు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని బాలు కాలరి పట్టుకుంటాడు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక కానిస్టేబుల్ అయితే,
అక్కడ అడ్డొస్తున్న ముసలమ్మని పక్కకి తోసేస్తాడు. ముసలమ్మ మా షాపు తీయొద్దు తీయొద్దు అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే ఆవిడ్ని పక్కకి తోసేయడంతో ఆవిడ తలకి గాయం కూడా అవుతుంది. ఇక గాయం అవడంతో అప్పుడే ఇక బాలుకి చాలా కోపం వస్తుంది. రక్తం వస్తున్న ఆ పెద్ద ఆవిడ్ని చూసి కోపంతో రగిలిపోతూ కానిస్టేబుల్ని కొడతాడు. అప్పుడే అది చూసి ఇక కానిస్టేబుల్ కొట్టడంతో అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ వచ్చి, ఏంట్రా పోలీసుల మీదే చేయి చేసుకుంటావా? నిన్ను అరెస్ట్ చేయక తప్పదురా, అరెస్ట్ చేయండి వీడిని, పొగరుతో ఉన్నాడు అని అరెస్ట్ అయితే చేసేస్తారు బాలుని. అలా బాలుని అరెస్ట్ చేసిన తర్వాత ఇక మీనా అయితే ప్లీజ్ సార్ ఏదో తెలియక చేసేశారని బ్రతిమలాడుతుంది. అయినా సరే వినిపించుకోరు వాళ్ళు. తర్వాత ఇక పెద్ద ఆవిడ్ని హాస్పిటల్లో మీనానే జాయిన్ చేస్తుంది. పోలీస్ స్టేషన్కి అయితే ఇక మీనా బయలుదేరుతుండగా దారిలో ప్రభావతి ఉంటుంది. ఇక జరిగిందంతా కూడా ప్రభావతికి చెప్పడంతో ఏదో ఒక గొడవ నెత్తిన వేసుకోవడమే, పద నేను కూడా పోలీస్ స్టేషన్కి వస్తాను అని చెప్తుంది ప్రభావతి. మీరా అని అనగానే అవును నేనే వస్తాను, పద వెళ్దాం అని ఇద్దరు కూడా వెళ్తారు. అప్పుడు ఇక బాలుని నిలదీస్తూ ఉంటారు. యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడానికి నీకెంత ధైర్యం అని అంటూ ఉంటే, సార్ అది కాదు సార్, అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? ఒక పెద్ద ఆవిడ పెద్ద ఆయన చెప్పులు షాప్ పెట్టుకుని ఏదో గుడారంగా వేసుకొని చేసుకుంటున్నారు. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారని ఆయన్ని అడిగాను. ఇంతలో కానిస్టేబుల్ దౌర్జన్యంగా ముసలావిడ్ని పక్కకి తోసేశాడు అని మొత్తం కూడా చెప్తాడు. అప్పుడు ఇక ప్రభావతి మీనా అక్కడికి వస్తారు. సార్ ఆయన చెప్పేది నిజమే సార్ అని మీనా అయితే అంటుంది. అలా అన్న తర్వాత అప్పుడే ప్రభావతి మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఎదుర్కొన్నాడు, దాంట్లో తప్పేముంది సార్ అని ప్రభావతి కూడా బాలుకి సపోర్ట్ చేస్తుంది. అలా సపోర్ట్ చేస్తుండగా పక్కనే ఉన్న కానిస్టేబుల్ అయితే సార్ ఇది చూడండి అని వీడియో చూపిస్తాడు. ఉదయం జరిగిన గొడవ మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సార్, చూసారా కింద కామెంట్లు? పోలీసులకి ఎందుకు అంత పొగరు? వాళ్ళని ఖాళీ చేయమని ముందే చెప్పాలి కదా, అప్పటికప్పుడుకి ఆ పెద్దవాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటూ చాలా కామెంట్లు వస్తున్నాయి సార్. ఇప్పుడు గనక మనం ఇతని మీద చేయి చేసుకున్న ఇతనికి గాయమైనా సరే అందరూ కూడా మనల్ని తప్పంటారు. అసలు ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఎమ్మెల్యే మంత్రులు సీఎం దాకా కూడా చూస్తున్నారు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్, ఇతన్ని విడుదల చేయడమే కరెక్టు అని కానిస్టేబుల్ అనడంతో అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే బ్రతికిపోయావురా, ఈసారి దొరికినప్పుడు నీకుంటుంది అని ఇన్స్పెక్టర్ అంటాడు. ముందు మానవత్వంతో మంచి మనిషిలాగా మెలగడం నేర్చుకోండి అని అతనికి బుద్ధి చెప్పి ఇక బాలు అయితే మీనా ప్రభావతిని తీసుకొని బయటికైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత అది చూసి అప్పుడే ఇక ప్రభావతి ఏదో ఒక గొడవలో తలదూర్చక తప్పదేంట్రా నువ్వు, ఇప్పుడు కానీ కేసు ఫైల్ చేస్తే మనం మలేషియా ట్రిప్ క్యాన్సిల్ అయ్యేది అని ప్రభావతి భయపడుతుంది. అంటే మీరు మలేషియా ట్రిప్ క్యాన్సిల్ అవుతుందని నాతో వచ్చారా అని అంటుంది మీనా. మరి వీడి మీద ప్రేమ కారిపోతుందని వచ్చాననుకుంటున్నావా ఏంటి అని ప్రభావతి అనడంతో మీరు మారలేదు అత్తయ్య, మీరు మీరే అని మీనా అయితే అంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.